గెలిస్తే దేశం మొత్తం చూడాలి, గెలిస్తే దేశం మొత్తం మనం మాట్లాడుకోవాలి. రాజకీయంలో గెలుపు అనేది ఒక చరిత్ర కావాలి. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తున్న గెలుపు వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ప్రజాదరణతో వచ్చిన విజయమా ఇది, లేక ఇద్దరు నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి పన్నిన ఒక వ్యూహమా? రాబోయే 15 ఏళ్ళు కూడా ఇలాగే సరికొత్త సుదీర్ఘ పొత్తు ఉంటాము అని వెనుక చెప్తున్న రహస్యం ఏమిటి? పాత ఎన్నికల ఫలితాల గ్రాఫిక్స్ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ దృశ్యాలు నిజంగా అద్భుతమే. నైతిక విలువ వర్సెస్ ఓట్ల గణితత్వం. ఏ నాయకుడైనా ఒంటరిగా గెలిచినప్పుడే ఆ గెలుపుకు ఒక ధైర్యం ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. నేను ప్రజల కోసం నిలబడ్డాను, ప్రజలు నా వెన్నంటే ఉన్నారు అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడైతే 2 లేదా 3 నాయకులు జతలు కడతారో అక్కడ ప్రజాదరణ కంటే ఓట్ల గణితం మాత్రమే కనబడుతుంది. పక్కవాడు బలవంతుడు కాబట్టి మనం విడివిడిగా వెళ్తే ఓడిపోతామనే బలహీనత నుంచి పుట్టిన పొత్తులు ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తాయి? జతలు కట్టి గెలిచే గెలుపులకు నైతిక విలువలు ఉంటాయా? అవి ఎంతుంటాయి? దమ్ముగా ధైర్యంగా అందరూ ధైర్యంగా ఉన్న దమ్మున్న పార్టీలంతా ఒకవైపు ఉంటే సింగిల్ ఎజెండాతో నిలబడి గెలిచిన వాడు వీరుడు ధీరుడు కదా. ఈరోజు విజయ్ తలపతిని చూసిన, గతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన కనబడుతున్న సత్యం ఇదే. వాళ్ళు గెలిచినా వాళ్ళు ఓడినా వాళ్ళ దమ్ము వాళ్ళ ధైర్యం ఈరోజు దేశం మొత్తం చూసింది. అది ఒక లీడర్కు ఉండాల్సిన అత్యంత గొప్ప గుణం. గెలుపు కోసం విచ్చలవిడిగా హామీలు ఇవ్వడం ఒక ఎత్తు, అధికారం వచ్చాక వాటిని అమలు చేయకపోవడం మరో ఎత్తు. ఇది చంద్రబాబు జిత్తులకు ప్రథమ సూత్రం. పవన్ కళ్యాణ్తో కలిసినప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఆకు లేదు సున్నం లేదు అన్న చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఖజానా ఖాళీగా ఉందనో సాంకేతిక కారణాలు ఏవోవో చెప్పి కాలయాపన చేయడం వల్ల సామాన్య ఓటర్లు మోసపోవడం కాదా ఇది? అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం వెనుక ప్రజాస్వామ్యానికే పెనుముప్పు లాంటిది కాదా? తెలిసి చేస్తున్న తప్పుల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ప్రజలను మోసం చేయడం, ముంచడం, ఓట్లు వేయించుకోవడం తప్ప మరొకటి అవుతుందా? సాధారణంగా పొత్తులు ఒక ఎన్నికల్లో లేదా ఒక టర్ముకో ఉంటాయి. కానీ ఏకంగా మరో వచ్చే 15 ఏళ్ళు ఇలాగే ఉంటామని ప్రకటించడం అంటే దాని వెనుక ఉన్న మతలబ్ ఏంటి? అత్యంత దారుణమైన రాజకీయ వ్యూహం కాదా ఇది? ప్రజలకు మరో ఆప్షన్ లేకుండా ముందే ఫిక్స్ చేస్తున్నట్టు కాదా ఇది? అసలు ఒక పార్టీ పెట్టింది, ఆ పార్టీ ప్రజల గొంతుకు కాపాడుకోవడానికి, ప్రజల ఉనికిని కాపాడుకోవడానికి కదా. మరి అదే పార్టీకి సంబంధించిన అధినేత ఇంకో పార్టీలో చేరి ఆ పార్టీలో మద్దతు తెలుపుతూ ఇదే పొత్తు మరో 15 ఏళ్ళు అని చెప్తున్నాడంటే ఇంకెందుకు పార్టీ పెట్టి తీసుకెళ్లి విలీనం చేస్తే బెటర్ కదా అనే సందేహం వస్తుంది. ఒక పార్టీ తన సిద్ధాంతాలను పక్కన పెట్టి నిరంతరం వేరొకరి నీడలో ఉండాల్సి వచ్చినప్పుడు అది వాళ్ళ సొంత పార్టీ అని ఎలా అంటాం? ఆ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఎప్పుడైనా ఎక్కడైనా వస్తుందా? జై కొట్టడమే పరమావిధి అయినప్పుడు విడిగా పార్టీ నడపడం కంటే విలీనం చేయడమే ఉత్తమం కదా. పార్టీని నడపలేనప్పుడు విలీనం చేస్తేనే కనీస కార్యకర్తలైన ఒక స్పష్టత ఉంటుంది కదా వాళ్ళ భవిష్యత్తుకు. ముసుగు రాజకీయం చేయడం వల్ల అటు సిద్ధాంతాలను ఇటు ప్రజలు నష్టం చేసే పని చేస్తున్న వ్యక్తిగా చరిత్రహీనుడు కాక తప్పుతుందా? ఎవరైనా సరే రాజకీయాల్లో వ్యూహాలు ఉండాలి, కానీ అవి ప్రజలను వంచేలా ఉండకూడదు. దేశం మొత్తం మన వైపు చూడాలంటే అది కేవలం సీట్ల సంఖ్యలతో రాదు, మనమిచ్చే పరిపాలనతో రావాలి. మరో 15 ఏళ్ళు కూటమి ఒప్పందం రాష్ట్రానికి మేలు చేస్తుందా, లేక కేవలం అధికారాన్ని పంచుకునే క్రీడగా మిగిలిపోతుందా? కాదు, కాలమే దీనికి సమాధానం చెప్పాలి. అత్యంత బలంగా తయారవుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు నిలదొక్కుకోలేము అని బలంగా తెలుసు కాబట్టే కదా పొత్తులోకి పోతామని చెప్తున్నారు ఈ 2 పార్టీలు, టీడీపీ జనసేన. ఏదేమైనా ఎంత చేసినా ప్రజలకు అల్టిమేట్గా కావాల్సింది సంక్షేమం. ప్రజలకు ప్రతినిత్యం ప్రభుత్వం అండగా ఉండే ప్రభుత్వం ఉండాలి. కష్టం వస్తే ధైర్యంగా సామాన్యుడు ధైర్యంగా ఒక పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చే రోజుల్లో మళ్ళీ తిరిగి రావాలి. అంతే తప్ప మనవాడు బ్రీఫ్డ్ మీ యూ గివ్డ్ మీ అన్నట్టుగా ఉంటే మాత్రం మొత్తం వ్యవస్థే కుప్పగూలిపోతుంది, ప్రశ్నార్థకం అవుతుంది.